రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ప్రజల ముందుకొచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన కొత్తకోటలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించారు. ఇటీవలే జగన్ మాట్లాడుతూ తనను పశుపతి అని విమర్శించారని, దానికి అర్థం ప్రపంచాన్ని కాపాడే శివుడని చెప్పారు. అందుకే నేను శివుడి అవతారం ఎత్తానని, విషాన్ని గొంతులో పెట్టుకుని శివుడు ప్రపంచాన్ని కాపాడితే నన్ను, నా కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెట్టినా, వేధించినా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భరించాలన్నారు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రశాంతతకు మారుపేరు కోనసీమ అని, ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రాష్ట్రమంతా ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే జరుగుతున్నాయని చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కావాలి బాబాయిని చంపేసి సానుభూతి తెచ్చుకుని 2019లో ఓట్లు సంపాదించాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఈయనేదో చంపడానికి కోడి కత్తో చంపేస్తారంట. ఆ డ్రామాతో సానుభూతి సంపాదించాడు. ఇప్పుడు వృద్ధుల్ని ఇతరే చంపేసి బాబాయ్ మారిగా మన వల్ల చనిపోయారని చెప్పి డ్రామాలు ఆడాలనుకుంటున్నావా కోడి కత్తి కమల్ హాసన్? ప్రతిపక్షాల పైన బురజల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు. ఇతర జీవితాంతం ఫేక్ రాజకీయాలే, శవ రాజకీయాలు, ఫేక్ ప్రచారాలు. పేదలు, వృద్ధులు, వికలాంగులకి పింఛన్లు ఇస్తున్నాం. ఎవడు ప్రారంభించాడు ఈ పింఛను? మొట్టమొదటిసారిగా నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. తాజాగా పెన్షన్ల గురించి ప్రభుత్వం, అధికార పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తా ఉంది. ఓట్ల కోసం దిగజారిపోయింది. వాలంటీర్ వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. అదే సమయంలో వాలంటీర్లు రాజకీయం చేయడానికి నేను వ్యతిరేకం. ఇంకొక మాట కూడా చెప్పా, మీరుండండి, తటస్థంగా ఉండండి. రేపు మళ్ళా వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్, మేమే వస్తాం, మీకు కూడా న్యాయం చేస్తాం. జాతిని నిర్వీర్యం చేసి జాతికి ద్రోహం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. 2019లో బాబాయిని గొడ్డలతో చంపేసి సానుభూతితో గెలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? అంటే గొడ్డలతో బాబాయిని లేపేసే వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా ఆడేవాళ్ళు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు, ఓట్లు దండుకున్నావు. ఈ రోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు వీళ్ళకి. మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆకలి మీదున్న సింహం వేట కోసం ఎలా ఎదురు చూస్తుందో, నేడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతో అన్ని వర్గాలు కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా 2 బటన్లు నొక్కుదామా చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం దాడులు, కబ్జాలు, అక్రమ కేసులు, వసూళ్లు, కుల రాజకీయాలు, మాఫియా రాజ్యాలు, గంజాయి. ఒకటిగా తమ్ముళ్ళు ఎన్ని చెప్పినా తక్కువే. 5 ఏళ్లున్నావు, నీ మార్కేంటి? ఒక్క డిఎస్సి పెట్టావని చెప్పుకునే అర్హత నీకుందా అని అడుగుతున్నా. ఒక్క డిఎస్సి పెట్టలేని నువ్వు, ఒక్కరికి ఉద్యోగం దద్దమ్మ మీరు నన్ను విమర్శిస్తారా? మీరు నేను పశుపతి, అవును నేను పశుపతే ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు జాతికి. అందుకే నేను ఒకటి హామీ ఇస్తున్నా మీ అందరికీ, 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. 25 పార్లమెంట్లు గెలవాలి. కేంద్రంలో 400+, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యేలు, 24+ ఎంపీలు గెలిపిస్తారా అని